అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఒక సమస్య చెప్పుకోవడానికి ఒక మహిళ అయితే ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఆ సమస్య ఏంటి? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు ఆమె రావాలనుకుంది? ఒకసారి తెలుసుకుందాం. మీ పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శారద అండి. నేను వనస్థలిపురం నుంచి వచ్చాను. ఓకే. మాది యాక్చువల్లీ ఆంధ్ర అండి. 1 ఇయర్ బ్యాక్ ఇక్కడికొచ్చేసాను నేను నా పిల్లల్ని తీసుకొని. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు నాకు 3 సంవత్సరాల కొడుకున్నాడండి. పేరు మణికంఠ. ఆ బాబుకి 2 నెలల నుంచి మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్‌తో బాధపడుతున్నాడు. ఏంటి అనేది మేము 3, 4 హాస్పిటల్స్‌కి తిప్పాము. ఎవ్వరూ ఐడెంటిఫై చేయలేకపోయారు. ఆ డయాగ్నోసిస్ కూడా దొరకలేదు. లాస్ట్‌కి 1 వీక్ బ్యాక్ మాకు తెలిసిందేంటంటే ఏఎంఎల్, అక్యూట్ మైలాయిడ్ లుకేమియా, బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి చెప్పారండి. సర్వైవల్ రేట్ కూడా చాలా తక్కువనే ఉంది అనే చెప్తున్నారు. బట్ మాకు ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేయకపోతే బాబు కష్టం నేను చెప్పలేనది. ఎన్ని ఇయర్స్ అమ్మా బాబుకి? 3 ఇయర్స్ అండి 3 ఇయర్స్. బాబుకి. ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడ ఎవరినన్నా అప్రోచ్ అయ్యారా? బసవతారకం హాస్పిటల్ గాని ఇంకొకటైనా ఉన్న ట్రీట్మెంట్‌కి సంబంధించి? బసవతారకం ట్రీట్మెంట్‌కి సంబంధించి ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. బాలకృష్ణ గారిని, లోకేష్ గారిని అప్రోచ్ అవ్వాలని ట్రై చేశాను. వాళ్ళ మూవ్స్ మాకు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారిని కూడా అప్రోచ్ అవ్వడానికి చాలా ట్రై చేశాను. పిఠాపురం వెళ్దామా, లేకపోతే నిన్న వరంగల్ వచ్చారు నిరంజన్ అనే ఒక బాబు కోసం. అక్కడికైనా వెళ్దామని ట్రై చేశాను. కానీ అప్పటికప్పుడు తెలిసింది మాకు అక్కడ వెళ్ళడానికి లేదు. ఇప్పుడు నాకు ఇది కూడా 2 డేస్ బ్యాక్ నాకు తెలిసింది ఇక్కడికి వస్తున్నారు సార్ అని. చాలా హోప్స్ తోటి వచ్చాను. ఎలా అయినా సరే సార్‌ని కలవాలి. సార్‌కి నా బాబు గురించి చెప్పాలి. సరే అంటే దీనికి సంబంధించి ఇప్పటివరకు మనం చూసుకోవచ్చు. కంప్లీట్ డాక్యుమెంట్స్‌తో కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఆమె ఇది కంప్లీట్‌గా బసవతారకం 1 మంత్ హాస్పిటల్‌లో. ఎస్టిమేషన్ సార్ ఇది. 30 డేస్‌కి 8,80,000 ఎస్టిమేషన్ ఇచ్చారు. ఇనిషియల్ ట్రీట్మెంట్‌కి ఇది. ఒకవేళ ఇది కంటిన్యూ అయ్యి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ వరకు వెళ్తే 40 లాక్స్ వరకు అవుతుంది. అంతకన్నా ఎక్కువే అవుతుందని చెప్తున్నారు. మా అంటే అంటే ప్రతి నెల దాదాపు హ్మ్. 8,00,000 80,000 8,80,000 వరకు అవుతుంది. అవును సో సార్. ఎన్ని మంత్స్ అవుతుందమ్మా? ఎన్ని మంత్స్ తీసుకోవాలన్నారు? ఇనిషియల్‌గా 1 మంత్ అక్కడే ఉండాలని చెప్పారు సార్. తర్వాత ఎవ్రీ వీక్ మేము కీమోకి తీసుకెళ్ళాలి. కీమోథెరపీకి తీసుకెళ్ళాలి. ఓకే. ఇది ట్రీట్మెంట్‌కి బాబు రెస్పాండ్ అయిన దాన్ని బట్టి 1 నెల ఉండాలా, 2 నెలలు ఉండాలా, ఇంకెన్ని నెలలు ఉండాలి అనేది మాకు చెప్తానన్నారు. ఇనిషియల్‌గా అయితే 1 మంత్ ఎస్టిమేషన్ ఇదే ఇచ్చారు మాకు. ఓకే. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఆయన ఏమన్నా హెల్ప్ చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఆయన ఖచ్చితంగా చేస్తారు సార్. ఎందుకంటే మేము చూస్తూనే ఉన్నాం. మా చిన్నప్పటి నుంచి కూడా మేము పవన్ కళ్యాణ్ అభిమానులమే. సార్‌కి మేము చూస్తూనే ఉన్నాం. ఆయన ఎన్ని చేస్తున్నారు, ఎంతమందికి ఎంత హెల్ప్ అవుతున్నారు అనేది. మేము ఇంతకుముందు ఆహ్, వైసీపీ వాళ్ళ దగ్గరికి ఏవేవో సమస్యలు చెప్పుకోవడానికి ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్లి కలుద్దామన్నా నాకు అక్కడ ఎమ్మెల్యే కూడా దొరకలే అట్‌లీస్ట్ నాకు. ఏ నియోజకవర్గం అమ్మ? భీమవరం యాక్చువల్లీ. భీమవరం. హ్మ్. జనసేన నియోజకవర్గం. ఆ! అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు గాని ఎవ్వరు అట్‌లీస్ట్ మాకు కంటికి కూడా కనిపించేవారు కాదు. రోడ్ ఇట్లా ఉందమ్మా, రోడ్డు సమస్య ఉంది. మా ఇంటి ముందుకే మొత్తం వాన నీళ్ళు నిలిచిపోతున్నాయని వెళ్లి అడిగితే, చేస్తాము వెంటనే వచ్చి చేస్తామా అని అడిగింది వేరే పార్టీ నన్ను. వాళ్ళందరి మధ్య పవన్ కళ్యాణ్ గారు గంజాయి వనంలో తులసి మొక్క అండి పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఆయనే నా కొడుకుని కాపాడగలరు అనే నమ్మకంతో నేను ఇక్కడికొచ్చాను. నాకు పొద్దున్న ఇక్కడికి వచ్చేసరికి నేను లోపలికి కూడా రాగలుగుతానని నేను అనుకోలేదు. కానీ ఇక్కడ మీడియా వాళ్ళందరూ నన్ను రిసీవ్ చేసుకోవడం చూస్తే నాకు నిజంగానే ఒక హోప్ వచ్చింది. నా కొడుకుని కాపాడుతారు. ఆయన ద్వారా లేదా జన సైనికులందరి ద్వారా అయినా నాకు తగిన సాయం దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీ బాబుకి సంబంధించి ట్రీట్మెంట్‌కి కొంచెం ఏమన్నా హెల్ప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గాని, పవన్ కళ్యాణ్ గారు గాని అంతే సార్. అనుకుంటున్నారు. అవును సార్. అంతే కదమ్మా? అంతే సార్. సో ఇదనమాట. బాబుని బతికిస్తే చాలు సార్ నాకు. బాబుని బతికించమని నేను అందరిని వేడుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా కలవడానికి నేను వచ్చిన కారణం కూడా అదే. ఇప్పుడు నేను నిన్ననే న్యూస్ చూసాను. నిరంజన్ అనే ఒక అబ్బాయి చివరి కోరిక సార్‌ని చూడడం అంటేనే ఆయన పనులు మానుకొని మరి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి భరోసా ఇచ్చారు. అంతకన్నా గొప్ప నాయకుడు ఎక్కడ సార్ మాకు దొరికేది? సో ఇదనమాట. అంటే పవన్ కళ్యాణ్ హాస్పిటల్‌లో బెడ్ మీద పేషెంట్‌ని 3 సంవత్సరాల బాబుని నేను అక్కడ వదిలేసి నేను ఇక్కడికొచ్చాను సార్‌ని కలవడానికి. ఎంత లేట్ అయినా, ఎండైనా, కళ్ళు తిరిగినా, నేను పడిపోయినా, ఏమైపోయినా సార్‌ని కలవకుండా ఇక్కడి నుంచి కదలనన్నాను. కలిసే అర్థమవుతుందమ్మా. తీరుతాను. అంటే ఎందుకంటే మీకు బాబు ఎంత ముఖ్యమో తెలుసు ఇప్పుడు మనకి. నేను ఇది దాటేసాను అంటే నాకు ఇంకా హోప్‌లెస్ అయిపోతానన్నాను నేను. ఇదమ్మా. ఇదనమాట. అంటే వాళ్ళ అబ్బాయి కోసం, వాళ్ళ అబ్బాయి ప్రాణాల కోసం చూసుకోవచ్చు. హాస్పిటల్‌లో కూడా ఉన్నటువంటి ఫోటో కూడా ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్. ఇది పవన్ కళ్యాణ్ గారికి చేరాలి. ఆయన హెల్ప్ చేయాలి. ఆయన కాకపోయినా ఆయన అభిమానులు చాలామంది ఉంటారు. వాళ్ళైనా సరే హెల్ప్ చేయాలని చెప్పి ఆమె అయితే కోరుకుంటున్నటువంటి పరిస్థితి. భీమవరం నుంచి ఆమె ఇక్కడికి హైదరాబాద్ అయితే రావడం జరిగింది. ఇక్కడ బసవతారకం హాస్పిటల్‌లో ట్రీట్మెంట్‌కి సంబంధించి ఇప్పటివరకైతే ఒక 1 మంత్‌కి 8,80,000 ఎస్టిమేషన్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి వరకు చేరితే ఏదో ఒక దారి కనిపిస్తది అనేటువంటిది ఆ మహిళలో అయితే కనిపిస్తుంది. సో డెఫినెట్‌గా ఇది పవన్ కళ్యాణ్ గారి వరకు చేరాలని కోరుకుంది. ఎందుకంటే ఆయన ఎన్నో చాలా మందికి సంబంధించి ఆయన సహాయం చేసినటువంటి వ్యక్తి. ఆయన డెఫినెట్‌గా ఆయన వరకు చేరితే డెఫినెట్‌గా సహాయం అందుతుంది. జన సైనికులు తలుచుకున్నా సరే చాలా
సహాయం అందుతుందని అయితే మనం కోరుకున్నాం. ఒకప్పుడు సార్ని చూడాలి, కేవలం సార్ని చూడాలన్న పిచ్చి అభిమానంతో నేను ర్యాలీలు కూడా చేశానన్న. కానీ నా పరిస్థితి ఇప్పుడు సార్ని చూడడం కాదు, కలవాలి. అదే నా గోల్. ఇప్పుడు సార్ని కలిసి నా కొడుకుని కాపాడుకోవాలి అంతే. నాకు వేరే దారి లేదు, నాకు వేరే ఆప్షన్ లేదు. సార్ తప్ప నాకు వేరే దిక్కు లేదు. ఇదనమాట ఆ మహిళ బాధ. ఎందుకంటే కొడుకు గురించి ఎంత బాధపడతారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఆ మహిళ బాధలోనే పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం వెయిట్ చేస్తుంది ఇక్కడ జనసేన పార్టీ తెలంగాణ కార్యాలయం దగ్గర. చూద్దాం పవన్ కళ్యాణ్ గారు కలుస్తారా, కలవకపోయినా ఈ వీడియో అయినా సరే ఆయన వరకు చేరాలని అయితే కోరుకుంటున్నాం.